భారతదేశంలో పౌరసత్వం 4 రకాలుగా వస్తుంది. ఒకటి పుట్టుక ద్వారా, 2 డిసెంట్ అంటే వారసత్వం లాంటిది అనుకోండి, మూడవది రిజిస్ట్రేషన్ ద్వారా, నాలుగవది న్యాచురలైజేషన్. 1/1/1950 ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ పుడితే పౌరసత్వం వస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఇప్పుడు అది తర్వాత మారింది. 86లో ఏమైంది, 1/1/1980, 1/7/87 మధ్యలో పుట్టిన వాళ్ళకే పుట్టుకతో వస్తుంది. 1/7/87 తర్వాత పుట్టిన వాళ్ళకి కొంచెం ఒక కండిషన్ యాడ్ అవుద్ది. ఏంటి, వన్ ఆఫ్ ది పేరెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అనేది. 2004 డిసెంబర్ 3 నుంచి ఇంకో కండిషన్ యాడ్ అయింది. ఏమని, ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రుల్లో ఒకళ్ళు ఇండియన్ సిటిజన్ అవ్వాలి, రెండవది ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు, అంటే అక్రమ చొరబాటుదారుడై ఉండకూడదు. అంటే మారుతున్న పరిస్థితులు బట్టి అది వచ్చింది. సో ఇప్పటికి యాజ్ ఆన్ టుడే ఏంటంటే బై బర్త్ ద్వారా సిటిజన్షిప్ రావాలంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఒకటి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి పేరెంట్, వన్ ఆఫ్ ది పేరెంట్, 2 ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. ఇది ఇప్పుడున్న దీన్ని సెక్షన్ 3 చెప్పుద్ది. ఇండియాలో ఎక్కువ మంది 90% ఇలాగే ఉంటాం పుట్టుక ద్వారానే పౌరులంగా. ఇక రెండవది ఏంటంటే భారతీయ దంపతులకి ఇండియా అవతల పుట్టిన పిల్లల కోసం దీన్ని డిసెంట్ ద్వారా, అంటే ఇండియా పౌరులే వేరే దేశాల్లో ఉద్యోగాలు అట్లా ఉంటారు, అక్కడ పుడతారు, ఆ పిల్లలు ఇండియన్ సిటిజన్షిప్ క్లెయిమ్ చేయొచ్చు. మూడవది ఏంటంటే రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కోసం ఈ రిజిస్ట్రేషన్ కొన్ని కండిషన్స్ ఏ ఉంటాయి చేయాలి. అట్లా పిఐఓలని వీళ్ళు కొంతమంది ఉంటారు. ఇక నాలుగోది ఏంటంటే న్యాచురలైజేషన్. అంటే ఏంటి, వీళ్ళు విదేశీయులు, ఇండియాకి ఏం సంబంధం లేదు, వాళ్ళు బయటికి డిక్లరేషన్ లీగల్గానే విదేశీయులు, కానీ ఇండియాలో ఒక 12 సంవత్సరాలు ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండి అట్లా ఉంటే న్యాచురలైజేషన్ ద్వారా వాళ్ళు విదేశీయులుగా పౌరులుగా మన భారతీయ పౌరులుగా మారుతారు. ఇది బాగానే ఉంది. మరి ఈ పౌరులు మనం అంటానికి గుర్తింపు కార్డు ఏంటి, ఇది సమస్య. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ సమస్య అంటే 24 జూన్ మొన్న 2026లో పాస్పోర్టు వాళ్ళ సేవల గురించి చెప్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, పాస్పోర్టు పౌరసత్వానికి గుర్తింపుకి కార్డు కాదు, అది ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంటే, అంటే ఫైనల్ ప్రూఫ్ కాదు, అది ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంటే అని చెప్పారు. అక్కడి నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే బేసిక్గా ఆ స్టేట్మెంట్ రాంగ్, చట్ట ప్రకారమే రాంగ్, లీగల్గా రాంగ్, పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం రాంగ్. పాస్పోర్ట్ వేరు, ట్రావెల్ డాక్యుమెంట్ వేరు. ఏది, పాస్పోర్ట్ చట్టం ప్రకారం పాస్పోర్ట్కి ప్రత్యామ్నాయంగా కొన్నిసార్లు ట్రావెల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వచ్చు. సో దేనికి డెఫినేషన్ ఉంది, ట్రావెల్ డాక్యుమెంట్ ఏంటంటో చట్టం చెప్పింది. కొన్ని రూల్స్లో మాన్యువల్స్లోకి వెళ్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఎమర్జెన్సీలో ఇచ్చే కొన్ని సర్టిఫికెట్లు, ట్రావెల్ చేయడానికి వీలుగా ఇచ్చే సర్టిఫికెట్స్ని మనం ట్రావెల్ డాక్యుమెంట్స్గా అర్థం చేసుకోవచ్చు. సో ఆ రెండు వేరైనప్పుడు పాస్పోర్ట్ని ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకొకటి సెక్షన్ 6 ఏం చెప్పొద్దంటే సిటిజన్ కాని వాళ్ళకి పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయొచ్చని సెక్షన్ 6 చెప్తుంది. అంటే అర్థం ఏంటి, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకే పాస్పోర్ట్ ఇస్తారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే సెక్షన్ 20లో ఈవెన్ నాన్ సిటిజన్స్కి కూడా కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఏమివ్వచ్చు, సిటిజన్షిప్ ఇవ్వచ్చు. అది వేరు, అది ఎక్సెప్షనల్ హానరబుల్ కండిషన్స్, లేకపోతే కొన్ని హిస్టారికల్ సిచ్యువేషన్స్తో లింక్ అయి ఉన్న సందర్భంగా. అసలు అది ఒక రకంగా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు అన్నట్టు అదొక డెడ్ లెటర్. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు బాగానే ఉంది, మీరు చెప్పారు పాస్పోర్టు సిటిజన్షిప్కి ఫైనల్ ప్రూఫ్ కాదు అని మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఏమవుద్ది, ఇతర దేశాలు వెళ్ళే భారతీయ పౌరులకి ఇబ్బంది కలుగుతుంది కదా. పోనీ దానికి ఆల్టర్నేటివ్గా అది చెప్పేటప్పుడు ఏ డాక్యుమెంట్ సిటిజన్షిప్కి ప్రూఫో మీరు చెప్పారా? చెప్పనప్పుడు అక్కడ ఇష్యూ వస్తే నార్మల్గా పాస్పోర్ట్ ఉంటే ఏ దేశం ఇస్తే వాళ్ళ నేషనాలిటీగా ఇతర దేశాల వాళ్ళు గుర్తిస్తారు. ఇష్యూ వస్తే దీన్ని రైజ్ చేస్తే ఇది కాదన్నారు కదా, సిటిజన్షిప్ ప్రూఫ్ కాదని మీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందిగా అంటే ఏం చెప్తాం?
కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు మన దేశంలో సుమారు 9 కోట్ల చిల్లర, అంటే అరౌండ్ 6.5 to 7% ఉన్నారు లెక్కలు, వెబ్సైట్లో ఉన్న లెక్కల ప్రకారం. ఇకపోతే మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఇది ట్రబుల్ కదా. మీరేమి ఇంతవరకు అఫీషియల్గా ఫలానా డాక్యుమెంట్ సిటిజన్షిప్ ప్రూఫ్ అని ఇంతవరకు చెప్పాల. లీగల్ స్టేటస్ ఏంటి? ఒక డాక్యుమెంటు ప్రూఫ్గా మేమేమి ఇంతవరకు డిక్లేర్ చేయలేదు సిటిజన్షిప్కి. కాకపోతే ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్లని చూపించుకోవచ్చు, కానీ మేమైతే డిసైడ్ చేయలేదు, డిక్లేర్ చేయలేదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అప్పుడు వాళ్ళు కోర్టులు ఏమన్నా డిస్ప్యూట్ వస్తే కోర్టులు డిసైడ్ చేసుకుంటే అన్నీ పరిశీలించి ఒక డాక్యుమెంట్తో కాదు, సింగిల్ డాక్యుమెంట్తో కాదు, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పారు. అది కోర్టులు కూడా మరి అఫీషియల్గా చట్టంలో ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి అదే వస్తుంది. ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఉన్న ఈ 90% ప్రజలకు ఎవరైతే పుట్టుక ద్వారా ఉన్నారో వాళ్ళకేమి ఇది ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ సిటిజన్షిప్ సమస్య ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఈ సిటిజన్షిప్ ఏంటి అనేది డిక్లరేషన్ లేకపోయినా లేదు. కొన్నిసార్లు ఈ 90% పుట్టిన వాళ్ళకు కూడా ఎవరన్నా ఛాలెంజ్ చేసినా, ఇష్యూ వచ్చినా అఫీషియల్గా డిక్లరేషన్ ఇవ్వకపోవడం తప్పు. ఒక ప్రెస్ రిలీజ్లో డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్లు ఇవన్నీ చూపిస్తే కన్సిడర్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ అదే ప్రెస్ రిలీజ్లో మేమేం ఫైనల్ చేయలేదు అని కూడా చెప్పారు. ఎందుకు యాంబిగ్యూటీ? ఇప్పుడు ఓటర్ కార్డు, ఐడి కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఉన్నాయి కదా, డ్రైవింగ్ లైసెన్సులు, ఇవి ఎందుకు కాదు అనేది చర్చ. దానికి ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులు ఉన్నాయనుకోండి, వాటిని రెసిడెన్సీని బేస్ చేసుకుని ఇచ్చే కార్డులు అన్నట్టుగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ప్రూఫ్ అప్లికేషన్లో ఇస్తేనే వాళ్ళు ఇస్తారు. అదే ఆధార్ అయితే 182 days రెసిడెన్సీ, ఇందులో రెసిడెంట్గా ఇక్కడ మన ఇండియాలో ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందు 182 days ముందు ఉంటే చాలా ఆధార్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈ సంస్థ UIDAI వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏమని? ఆధార్ అనేది ప్రూఫ్ కాదు సిటిజన్షిప్కి అని. ఇప్పుడు అసలు 182 days అనేది ఎందుకు పెట్టుకున్నారు? సరే పెట్టుకున్నారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు అందరికీ ఇచ్చి బయోమెట్రిక్లు ఇవన్నీ తీసేటప్పుడు 182 days మాత్రమే ఉండే నాన్ రెసిడెంట్, అంటే నాన్ ఇండియన్ సిటిజన్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఇండియాకు వచ్చి ఎంతమంది కేవలం 6 నెలలు మాత్రమే అంతకుముందు ఉన్న వాళ్ళు అయి ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా. 90% పైగా ఇండియన్ పీపుల్ ఇక్కడ పుట్టిన వాళ్ళే ఉంటారు కదా. పనిలో పని ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కోర్టులో సిటిజన్షిప్ ప్రూవ్ కావాలంటే ఇదంతా చూపించుకోవాలి, ఎన్నో డాక్యుమెంట్లు. సో నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు పాస్పోర్ట్లు ఇవన్నీ. పాస్పోర్ట్లో సిటిజన్షిప్ ప్రూఫ్ అని చెప్పి కొన్ని కోర్టులు, ఢిల్లీ హైకోర్టులు ఏంటంటే కొన్ని కోర్టులు పరిగణించినాయి. ఇకపోతే ఓటర్ ఐడి కార్డుకి ఒక ప్రత్యేకత ఉంది. ఓటర్ ఐడి కార్డు ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, అంటే మనకి వయోజన ఓటు హక్కు అంటాం కదా. ఈ వయోజన ఓటు హక్కు అనేది ఎవరికి ఇస్తారు? 18 ఏళ్ళు నిండాలి, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. కాబట్టి అది కంపల్సరీ ఆర్టికల్ 326 ప్రకారం. అట్లాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం సెక్షన్ 16 ప్రకారం సిటిజన్ కాకపోతే రిఫ్యూజ్ చేస్తారు, డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. అలాగే ఫామ్ 6 మనకి ఓటర్లో ఎలక్టోరల్ రోల్లో మన పేరు రావాలంటే ఫామ్ 6 మనం అప్లై చేయాలి, అందులో డిక్లరేషన్ ఇవ్వాలి నేను సిటిజనే అని. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సిటిజన్షిప్కే ఇస్తున్నప్పుడు ఓటర్ ఐడి కార్డుని ఎందుకు పరిగణించరు? అంటే ఎక్కడైనా మిస్యూజ్ జరగచ్చు, ఎవరికైనా తప్పులు జరగచ్చు, రివిజన్లో చేస్తున్నాం కదా. తప్పు జరిగేది అనేది పాయింట్ కాదు, ఫేక్ క్రియేట్ చేస్తారా అవన్నీ పాయింట్లు కాదు. అది దేనికైనా చేయొచ్చు కదా, ఏ డాక్యుమెంట్ చేసినా చేయొచ్చు కదా. సో అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు, కానీ ఎప్పుడూ కూడా ప్రజల లైఫ్ సింపుల్గా, ప్లెయిన్గా, సరళతరంగా ఉండాలి. పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేదు గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు వెళ్ళినా ఎట్లా ఉండాలంటే ప్లెయిన్గా, సింపుల్గా ఉండాలి. కాంప్లెక్సిటీ ఉండకూడదు. మన దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ప్రజలు వాళ్ళ అంటే అఫ్కోర్స్ మన లిటరసీ అంతా పెరుగుతున్నప్పటికీ కూడా సింపుల్గా ఉండటం అనేది అవసరం. ఇకపోతే పౌరసత్వం లేకపోతే ప్రమాదం ఏంటంటే పౌర హక్కులకు ప్రమాదం. అంటే ఆర్టికల్ ఇప్పుడు మనకున్న ప్రాథమిక హక్కుల్లో కొన్ని నాన్ సిటిజన్స్కి రావు, పౌరులు కాని వాళ్ళకి రావు. అందులో ప్రధానమైంది పౌర హక్కులు. అంటే మనం మాట్లాడే స్వేచ్ఛ, కావాల్సిన దేశం అంతా తిరిగే స్వేచ్ఛ, లేకపోతే
కావాల్సిన పని చేసుకునే స్వేచ్ఛ ఇట్లాంటివి ఉండవు. అప్పుడు ఇబ్బంది కదా. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఉన్న చోట ప్లెయిన్గా ఉండటం, డిక్లేర్ చేసి ఉండటం. ఇప్పుడు ఇతర దేశాల్లో చూస్తే వాళ్ళు ఏదో సర్టిఫికేట్, సిటిజన్షిప్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి వెబ్సైట్లో వస్తున్నటువంటి నాలెడ్జ్. కాబట్టి ప్రమాదం ఏమీ ఇప్పటికిప్పుడు ఇండియన్ పౌరులకి లేకపోయినా పాస్పోర్ట్ ఉండి ఇతర దేశాల్లో ఉండి ఇండియన్ సిటిజన్స్కి ఇది కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేసేది కదా. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని డిక్లేర్ చేస్తే, ఏదో ఒక డాక్యుమెంట్ని లేదా సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని డిక్లేర్ చేస్తే అంబిగ్యూటీ అనేది పోతుంది.